హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 20th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. భారతదేశ వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సెపా అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, అలానే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ నుండి ఏ విధంగా భిన్నంగా ఉంటుంది అండ్ ఎందుకు ఇది భిన్నంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయండి. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేద్దాం. సెపా వస్తువులపై సుంకాల తగ్గింపును మాత్రమే కవర్ చేస్తుంది. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. సెపాలో మనకి గూడ్స్తో పాటు సర్వీసెస్ కూడా కవర్ అవుతాయి. అలానే లేబర్ ట్రాన్సిట్ కావచ్చు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, డిస్ప్యూట్ రెజల్యూషన్, ఇలాగా హోలిస్టిక్గా అనేక అంశాలను సెపాలో కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్. బి చూడండి, సేవలు మరియు పెట్టుబడి అధ్యయనాలను మినహాయించింది. ఇది మినహాయించదు, ఇది ఇంక్లూడ్ చేస్తుంది, ఎక్స్క్లూడ్ చేయదు. సో సెపాలో ఇవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి బి కూడా రాంగే. సి నియంత్రణ సహకారం డిజిటల్ వాణిజ్యం మరియు కార్మిక చలనశీలతను కలిగి ఉంటుంది. ఇప్పుడే చెప్పుకున్నాం మనము. ఇందులో లేబర్ ట్రాన్సిట్ ఉంటుంది అండ్ డిజిటల్ వాణిజ్యంకి సంబంధించి నియంత్రణ సహకారం, రెగ్యులేటరీ కోఆపరేషన్ ఉంటుంది. సో ఇలాగా అనేక అంశాలను ఈ సెపా కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? సి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ డి రాంగ్. చట్టబద్ధంగా కట్టుబడి ఉండదు అనేది ఇది లీగల్లీ బైండింగ్ అగ్రిమెంటే ఉంటుంది. కాబట్టి డి కూడా రాంగ్. సో ఆన్సర్ సి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. చైనాతో వాణిజ్య లోటు మరింత పైకి 2025లో $106 బిలియన్ చేరవచ్చు. దిగుమతులు పెరగడమే కారణం. GTRI గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అధ్యయనం ప్రకారం భారత్ మరియు చైనా మధ్య ట్రేడ్ డెఫిసిట్ అనేది మరింత పెరగనుంది. భారత్ ఎక్కువ వాణిజ్య లోటును ఎదుర్కోనుంది అని ఇది తెలియజేస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసే ముందు మనము ట్రేడ్ డెఫిసిట్ గురించి ఒకసారి చూద్దామండి. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి? ఇన్కమ్ ఫ్రమ్ ఎక్స్పోర్ట్స్ మైనస్ స్పెండింగ్స్ డ్యూ టు ఇంపోర్ట్స్. మనకి ఎక్స్పోర్ట్స్ ఎగుమతుల కారణంగా వచ్చే ఆదాయం నుంచి దిగుమతుల వలన అయ్యే ఖర్చుని మనము మైనస్ చేస్తే దానిని ట్రేడ్ డెఫిసిట్ అంటాం. ఒక దేశంతో చేసే వాణిజ్యంలో మనము ఇన్కమ్ ఎక్స్పోర్ట్స్ నుంచి తక్కువగా తీసుకుని ఖర్చు దిగుమతులకి ఎక్కువగా చేస్తూ ఉంటే ఆ దేశంతో మనము వాణిజ్య లోటును కలిగి ఉన్నామని చెప్పవచ్చు. ఈ ట్రేడ్ డెఫిసిట్ వలన కలిగే పర్యవసనాలను మనం చూద్దామండి. ట్రేడ్ డెఫిసిట్ని మనము పాజిటివ్ సైడ్లో కూడా చూడవచ్చు. ఎసెన్షియల్ గూడ్స్ని వివిధ దేశాల నుంచి మనము దిగుమతి చేసుకుంటూ ఉంటాము. తద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాల కల్పనకు ఇవి ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైమ్ ఆన్ బ్రైటర్ సైడ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్కి కూడా ఇది దోహదపడుతుంది. కానీ మోర్ నెగిటివ్స్ మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకు? డెట్ బర్డెన్ ఎక్కువ అవుతుంది ట్రేడ్ డెఫిసిట్ కారణంగా. అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే అప్పుల రుణబాధ పెరిగిందో డొమెస్టిక్ ఎకానమీ అనేది వీక్ అవుతుంది. తద్వారా లో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఎందుకంటే మనము డాలర్లు మనకి వచ్చేవి తక్కువగా ఉన్నాయి అండ్ మనము దిగుమతులకి ఖర్చు పెట్టే డాలర్లు పెరిగిపోతూ ఉన్నాయి. అంటే డాలర్స్ అవుట్ ఫ్లో అనేది భారతదేశం నుంచి ఎక్కువగా ఉంటుంది. తద్వారా డాలర్స్ రిజర్వ్స్ అనేవి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గిపోతూ ఉంటాయి. దీనివల్ల ఏం జరుగుతుంది? భవిష్యత్తులో క్షీణత అనేది, రూపాయి దేశీయ కరెన్సీ యొక్క క్షీణత అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, కమింగ్ టు ద టాపిక్. చైనాతో భారతదేశం యొక్క వాణిజ్య లోటు క్రమేపీ పెరుగుతూ ఉంది. భారత వాణిజ్య లోటు ఈ ఏడాది $106 బిలియన్ అంటే దాదాపు 9.54 లక్షల కోట్లకు చేరవచ్చు అని GTRI చెబుతోంది. దీనికి గల మేజర్ రీజన్ ఏంటి అండి? చైనాకి మనం పంపే ఎగుమతులతో పోలిస్తే అక్కడి నుండి వచ్చే దిగుమతులు వేగంగా పెరుగుతూ ఉండడం ఇందుకు నేపథ్యమని తెలిపింది. ఈ ఏడాది ఎగుమతులు $17.5 బిలియన్ మరియు దిగుమతులు $109.6 బిలియన్ నమోదవచ్చు అని GTRI అధ్యయనం పేర్కొంటుంది. ఈ వాణిజ్య లోటు పెరగడానికి మన దిగుమతులు ఎక్కువగా ఉండడం కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ముడి పదార్థాలు, ఇంటర్మీడియట్ వస్తువులు, వాహన విడిభాగాలు, ఎలక్ట్రానిక్ విడిభాగాలు, అసెంబ్లీస్, మొబైల్ ఫోన్ విడిభాగాలు, మెషినరీ, వాటి విడిభాగాలు వంటి యంత్ర పరికరాలు, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్లు, ఇవి ఫార్మా ఇండస్ట్రీలో చాలా కీలకమండి. ఔషధాల తయారీలో ఈ APIs అనేవి 90% మనము చైనా మీద ఆధారపడి ఉన్నాము. సో వీటన్నిటి దిగుమతుల కారణంగా భారతదేశం యొక్క వాణిజ్య లోటు క్రమేపీ పెరుగుతూ ఉంది. ఇరు దేశాల మధ్య 2021 నుంచి ట్రేడ్ ట్రెండ్స్ని మనం చూస్తే బిలియన్ డాలర్స్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. 2021లో 87.7 ఇంపోర్ట్స్ ఉండగా ఎక్స్పోర్ట్స్ 23.0 అండ్ 2022లో
102.6 ఉండగా ఓన్లీ 15.2 ఎగుమతులు ఉన్నాయి. అండ్ 2023లో 91.8 ఇంపోర్ట్స్ ఉండగా ఎక్స్పోర్ట్స్ $14.5 బిలియన్. 2024లో 109.6 ఇంపోర్ట్స్ ఉండగా 15.1 ఎక్స్పోర్ట్స్. అండ్ 2025 అంచనా మనం చూస్తే $123.5 బిలియన్ దిగుమతులు ఉండగా $17.5 బిలియన్ ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు ఉన్నాయి. సో ఎగుమతులు దిగుమతులలో ఎంత వ్యత్యాసం ఉంది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే క్రమేపీ పెరుగుతూ ఉన్న ఈ ట్రేడ్ డెఫిసిట్ని అరికట్టడం కోసం భారతదేశం తీసుకుంటున్న చర్యల గురించి వాణిజ్య సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఇటీవల తెలియజేశారు. దీనిలో భాగంగా ఒక ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ, అంతర్ మంత్రిత్వ కమిటీని ఏర్పాటు చేసి దిగుమతులు ఎగుమతుల ధోరణిని పరిశీలించనున్నారు. తద్వారా దిద్దుబాటు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. అంటే ఎక్కడ దిగుమతులు తగ్గించడానికి అవకాశం ఉంటుంది, అలానే ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేయడానికి ఉన్న స్కోప్ గురించి ఇక్కడ మనం పరిశీలించవచ్చు. ఎలక్ట్రానిక్స్, మెషినరీ, ఆర్గానిక్ కెమికల్స్, ప్లాస్టిక్ ఈ 4 ఉత్పత్తి విభాగాలే చైనా నుంచి వచ్చే దిగుమతులలో సుమారు 80% వరకు ఉన్నాయని జీటీఆర్ఐ తెలిపింది. కాబట్టి ఈ ప్రొడక్ట్స్ మీద మనం ఫోకస్ చేసి ఈ రంగాలకు మరింత ఆర్థిక సహాయము, చేయూత అందించడం ద్వారా దిగుమతులను తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో ఇది చైనాతో ట్రేడ్ డెఫిసిట్కి సంబంధించిన కీ డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, విశ్వబంధుగా భారతావని. ఈ ఆర్టికల్ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 3 దేశాల పర్యటనలో భాగంగా జోర్డాన్, ఇథియోపియా మరియు ఒమన్ దేశాల పర్యటనను ముగించుకుని భారతదేశానికి తిరిగి వచ్చారు. సో ఈ పర్యటనలోని కీలక అంశాలు మరియు ఇంపార్టెంట్ అవుట్కమ్స్ గురించి ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది. మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ పర్యటనలో ఈ 3 దేశాల యొక్క ప్రాధాన్యత గురించి చూడవచ్చు అండి. ఎస్పెషల్లీ అమెరికా తన యొక్క టారిఫ్స్ని పెంచుతూ ఉన్న నేపథ్యంలో భారతదేశం ఆల్టర్నేటివ్ మార్కెట్స్ మీద దృష్టి సారించింది. సో ఆ ఎక్స్ప్లోరేషన్లో భాగంగా ఈ 3 దేశాల పర్యటన చాలా కీలకంగా మనం చూడవచ్చు. ఎందుకంటే గ్లోబల్ ట్రేడ్ రూట్స్ని మనము జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ 3 దేశాలు ట్రేడ్ రూట్స్లో కొన్ని స్ట్రాటజిక్ లొకేషన్స్లో కీలక చోక్ పాయింట్లుగా ఉన్నాయి. కాబట్టి ఈ దేశాలతో మనము మరింత ఆర్థిక మరియు సాంస్కృతిక బంధాన్ని పెంపొందించుకోవడం ద్వారా మన వాణిజ్యాన్ని విస్తరించడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మ్యాప్ అబ్జర్వ్ చేయండి. సో మ్యాప్ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఈ 3 దేశాలని ఎందుకు మనము ఫోకస్ చేసాము అనేది. ఒమన్ మనకి మిడిల్ ఈస్ట్లో వన్ ఆఫ్ ద రిలయబుల్ ట్రేడ్ పార్ట్నర్ అండ్ రిలయబుల్ జీసీసీ మెంబర్గా చెప్పవచ్చు. అదేవిధంగా పర్షియన్ గల్ఫ్కి వన్ ఆఫ్ ద చోక్ పాయింట్గా మనము ఒమన్ని చూడవచ్చు. కాబట్టి ఒమన్తో బయలేటరల్ రిలేషన్స్ అనేవి చాలా కీలకం. అండ్ ఒమన్లో ఉండే దుక్ము పోర్ట్ మనకి వన్ ఆఫ్ ద స్ట్రాటజిక్ లొకేషన్ ఇన్ అరేబియన్ సీ. ఇది భారతదేశానికి అటు ఈస్టర్న్ మరియు వెస్ట్రన్ ట్రేడ్ రూట్స్కి చాలా కీలకం. అట్ ది సేమ్ టైం మనము దీని ద్వారా ఆఫ్రికాకి కూడా ట్రేడ్ రూట్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే భారతదేశం యొక్క మిలిటరీ అవసరాలకి కూడా మనకి ఈ పోర్ట్లో యాక్సెస్ కలిగి ఉన్నాము. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్ ఫర్ ఇండియా. ఇక ఇథియోపియా గురించి మనం చూస్తే ఇథియోపియా అనేది వన్ ఆఫ్ ద 4 కంట్రీస్ ఇన్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా. ఆఫ్రికా కొమ్ము అని పిలుస్తాము. ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో 4 దేశాలు ఉంటాయి. ఏంటి అండి, మనం కోడ్ లాంగ్వేజ్ సీడ్ అని పెట్టుకోవచ్చు. సో సొమాలియా, ఎథియోపియా, ఎరిత్రియా మరియు జిబోటి. సో ఈ 4 దేశాలు ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో భాగం. అండ్ ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికా అనేది రెడ్ సీకి మనము వెళ్ళడానికి చాలా కీలకం. ఈ రెడ్ సీ ద్వారానే మనము మెడిటేరియన్ సీ మరియు యూరోపియన్ కంట్రీస్కి ట్రేడ్ రూట్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ స్ట్రైట్స్ 2 చూడవచ్చండి. ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మరియు ఇది స్ట్రైట్ ఆఫ్ బాబ్ ఎల్ మందాబ్. సో ఇవన్నీ కూడా మనకి ట్రేడ్ పరంగా చాలా చాలా కీలకమైన స్ట్రాటజిక్ లొకేషన్స్. అలానే జోర్డాన్ కూడా వన్ ఆఫ్ ద స్ట్రాటజిక్ లొకేషన్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూస్తే ఈ మెడిటేరియన్ సీ మరియు రెడ్ సీని కలుపుతూ సూయేజ్ కెనాల్, ఇస్తమస్ ఆఫ్ సూయేజ్ అనేది చూడవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి వన్ ఆఫ్ ద కీ ట్రేడ్ రూట్స్ అండి. సో సూయేజ్ కెనాల్ ఎంటైర్లీ మనకి ఈజిప్ట్లోనే ఉంటుంది. కానీ ఇక్కడ ఉండే కంట్రీస్ అన్నిటితోనూ మనకి సత్సంబంధాలు కలిగి ఉండడం చాలా కీలకం. అందుకే భారత ప్రధాని తన 3 దేశాల పర్యటనలో ఈ 3 దేశాలని ఎంపిక చేసుకోవడం మనం చూడవచ్చు. ఇప్పటికే మనము ఈజిప్ట్, సౌదీ అరేబియా ఇలాంటి దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉన్నాము. సో మరింత కార్డియల్ రిలేషన్స్ ద్వారా ఇటు మిడిల్ ఈస్ట్లోను మరియు అటు ఆఫ్రికాలోను మరిన్ని నూతన మార్కెట్లను ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది. కమింగ్ టు ద టాపిక్,
భారతదేశం యొక్క ప్రగతిలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి కూడా చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందుకే భారత రాజ్యాంగంలో కూడా దానికి సంబంధించిన కొన్ని సూచనలు చేయడం జరిగింది. 51వ రాజ్యాంగ అధికరణ 51 ఆర్టికల్ ఏం చెప్తుంది అండి? అంతర్జాతీయంగా శాంతి భద్రతలను పెంపొందించడం, విదేశాలతో న్యాయబద్ధమైన గౌరవప్రదమైన సంబంధాలను నెలకొల్పడం రాజ్యం యొక్క బాధ్యత అని ఆర్టికల్ 51 తెలియజేస్తుంది. ప్రపంచంలో భారతదేశం ఒక విశ్వ బంధువుగా నిలవాలి అని, ప్రపంచ దేశాలతో సత్సంబంధాలను కలిగి ఉండాలి అని దీని యొక్క ప్రధాన ఉద్దేశం. దీనిలో భాగంగానే భారతదేశం అనేక దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉంది. అగ్రరాజ్యాలతో సంబంధ బాంధవ్యాలను నెరుపుతూనే వర్ధమాన దేశాలతో చెలిమికి ఎప్పటికప్పుడు కొత్త చివుళ్లు తొడుగుతూ తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని నిలబెట్టుకుంటూ ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎరేనాలో డిప్లొమసీ ఎప్పుడు రెండు రకాలుగా ఉంటుంది అండి. ఒకటి సాఫ్ట్ పవర్ డిప్లొమసీ, రెండవది హార్డ్ పవర్ డిప్లొమసీ. సాఫ్ట్ పవర్ మరియు హార్డ్ పవర్కి డిఫరెన్స్ ఏంటి? హార్డ్ పవర్ అంటే కొంత హార్ష్గా, లైక్ బెదిరింపులు, బలప్రయోగాలు, రుణవలలతో పరాయి దేశాలపై పెత్తనం చెలాయించడం. ఇది ఇటీవల అమెరికా, చైనా లాంటి దేశాలు వివిధ దేశాలతో ట్రాప్ చేస్తూ ఉన్నాయి. కానీ భారతదేశం యొక్క డిప్లొమసీని మనం చూస్తే మనము సాఫ్ట్ పవర్ డిప్లొమసీకే రిలై ఉన్నాము. సాఫ్ట్ పవర్లో ముఖ్యంగా కల్చరల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, పరస్పరం గౌరవం, నమ్మకం, సహకారాలతో ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసుకోవడం వంటివి ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రధాని మోదీ జోర్డాన్, ఇథియోపియా, ఒమన్లలో పర్యటించారు. ఆ మూడింటితో భారత హార్దిక బంధాలను సుస్థిరం చేస్తూనే వర్ధమాన రాజ్యాల ఆకాంక్షలను అర్థం చేసుకుంటూ భుజం కలిపి వాటితో కలిసి నడిచేందుకు ఇండియా ఎప్పుడు ముందు ఉంటుందనే సానుకూల సందేశాన్ని ప్రపంచానికి అందించారు. హార్న్ ఆఫ్ ఆఫ్రికా కొమ్ము భాగంలో ఎర్ర సముద్ర వాణిజ్య మార్గాలకు సమీపంలో భౌగోళికంగా కీలక ప్రాంతంలో ఉన్న ఇథియోపియా దాదాపు 14 కోట్ల జనాభాతో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అదేవిధంగా 55 దేశాల ఆఫ్రికన్ యూనియన్ ప్రధాన కార్యాలయం కొలువైనున్న ఇథియోపియాతో స్నేహాన్ని సుదృఢం చేసుకోవడం ఆ ఖండంలోని మిగిలిన రాజ్యాలతో సహృద్భావ సంబంధాలను పటిష్టపరచుకోవడానికి దోహదపడుతుంది. అంటే ఇథియోపియాతో మనము ఈ రిలేషన్షిప్ని పెంపొందించుకోవడం ద్వారా అటు ఆఫ్రికన్ యూనియన్లోని మిగిలిన సభ్య దేశాలతో కూడా బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. యాక్చువల్గా మనము ఆఫ్రికన్ యూనియన్ కంట్రీస్ని చూస్తే చైనీస్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు కావచ్చు, అక్కడ లేబర్ ఇంటెన్సివ్ మార్కెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా చైనా యొక్క గుత్తాధిపత్యంలోనే ఉన్నాయి. సో భారత్ తన సంబంధాలను మెరుగుపరచడం ద్వారా చైనా ప్రాబల్య విస్తరణను కొంతమేరకు పగ్గాలు వేయడంతో పాటు ఐక్యరాజ్య సమితి వేదికలపై మన ప్రయోజనాలు పరిరక్షణకు ఆఫ్రికా మద్దతును కూడా కూడగొట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక జోర్డాన్ విషయంకి వస్తే మిడిల్ ఈస్ట్ ఎప్పుడూ కూడా అనేక రకాల గొడవలు, సమస్యలతో ఉన్నా కూడా జోర్డాన్ మాత్రం స్టేబుల్గా ఉంటుంది అండి. అలాంటి సుస్థిరమైన జోర్డాన్తో వ్యూహాత్మక భాగస్వామ్యం వాణిజ్య, వ్యవసాయ, భద్రతాపరమైన అవసరాలను తీర్చడంలో భారత్కు లాభదాయకం అవుతుంది. ఇంకా ఒమన్ విషయానికి వస్తే భారత అవనికి ప్రాచీన మిత్రరాజ్యమైన ఒమన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం యాక్చువల్గా సెపా మనము కుదుర్చుకోవడం జరిగింది. ఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ద్వారా ప్రస్తుతం $1000 కోట్ల పైబడిన ద్వైపాక్షిక వాణిజ్య విలువను మరింత వృద్ధి చెందడానికి సహాయపడుతుంది. ట్రంప్ సుంకాలతో అంతటా అనిశ్చితి అలుముకున్న వాతావరణంలో మస్కట్తో మిత్రత్వం ఎంత బలిష్టమైతే భారత్కు అంత లాభిస్తుంది. ఎందుకంటే మనం చెప్పుకున్నాం ఇందాక ట్రేడ్ రూట్స్, ఎస్పెషల్లీ దుఖ్మ్ పోర్ట్, ఇవన్నీ కూడా అరేబియన్ సీలో భారతదేశానికి చాలా స్ట్రాటజిక్ లొకేషన్స్. అదేవిధంగా ఇటు ఆఫ్రికాతోనూ అటు మిడిల్ ఈస్ట్ కంట్రీస్తోనూ మనము ఈ దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపరచుకోవడం ద్వారా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో బ్యాలెన్స్డ్ డిప్లొమసీని మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది. అందువల్లనే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గారి ఈ 3 దేశాల పర్యటనకు ఇంత ప్రాధాన్యత అనేది ఏర్పడింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తీర రక్షణ దళంలోకి అమూల్య. ఈ ఆర్టికల్ ఇటీవల కమిషన్ చేయబడిన ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అమూల్య గురించిన కీలక డీటెయిల్స్ని వివరించడం జరిగింది. ఇందులోని కీ పాయింట్స్ని ఇప్పుడు చూద్దాం. మెరుపు వేగంతో సాగర జలాల్లో గస్తీ నిర్వహించే నౌక అమూల్య శుక్రవారం భారత తీర రక్షణ దళంలో చేరింది. దీంతో తూర్పు తీరంలో కోస్ట్ గార్డ్ పోరాట సామర్థ్యానికి మరింత దన్ను లభించినట్లయింది. ఇది కొత్త తరం అదమ్య క్లాస్ ఫాస్ట్ పెట్రోల్ వెజల్ శ్రేణిలోని 3వ నౌక. నిఘా, గాలింపు, సహాయ చర్యలు, స్మగ్లింగ్ నివారణ, కాలుష్య ప్రతిస్పందన వంటి కార్యకలాపాలను ఇది చేపట్టగలదు. ఈ నౌక పొడవు 51 మీటర్లు. ఇందులో 3000 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న 2 అధునాతన డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి.
ఈ నౌక గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఏకబిగిన 1500 నాటికల్ మైళ్ళ దూరం ప్రయాణించగలదు. దీనిని గోవా షిప్ యార్డ్ సంస్థ నిర్మించింది. అమూల్యలో 60% స్వదేశీ ఉపకరణాలను ఉపయోగించారు. అందులో నియంత్రిత పిచ్ ప్రొపెల్లర్లు, హై ప్రిసిషన్ గేర్ బాక్సులు ఉన్నాయి. వీటి సహాయంతో ఈ నౌక సాగర జలాలలో ఒడుపుగా కదలగలదు. ఇందులో 30 mm CRN-91 గన్, రెండు 12.7 mm స్టెబిలైజ్డ్ రిమోట్ కంట్రోల్ గన్లు ఉన్నాయి. ఒడిశాలోని పారాదీప్ కేంద్రంగా ఈ నౌక సేవలు అందిస్తుంది. ఈ అమూల్యకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్లో చూడవచ్చు అండి. ఎవ్రీ పాయింట్ మనము ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. వెజల్ టైప్ ఏంటి అండ్ ఏ రోజున కమిషన్ చేయబడింది, మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, ఇండిజినస్ కంటెంట్ అరౌండ్ 60% కంటెంట్ని మనం చూడవచ్చు. అండ్ కీ ఫీచర్స్ గురించి కూడా మనం చూసాము. డైమెన్షన్స్ ఎంత, స్పీడ్ అండ్ రేంజ్ ఎంత, ఆర్మమెంట్స్ ఏమేమి ఉన్నాయి, బేస్ ఆఫ్ ఆపరేషన్స్ ఎక్కడ అనేది చూసాము. అలానే ఆపరేషనల్ రోల్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. లైక్ కోస్టల్ సర్వేలెన్స్, యాంటీ స్మగ్లింగ్ అండ్ పైరసీ, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్, మ్యారిటైమ్ పొల్యూషన్ రెస్పాన్స్, ఎగ్జాంపుల్ ఆయిల్ స్పిల్స్ ఇలాంటివి. సో ఇవన్నీ కూడా ICGS ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అమూల్య యొక్క కీ ఫీచర్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రేవుల భద్రతకు ప్రత్యేక సంస్థ, కేంద్రం నిర్ణయం. ఈ ఆర్టికల్ ఇటీవల పోర్ట్ సెక్యూరిటీని మరింత పటిష్టం చేసేందుకు కేంద్రం ప్రతిపాదించిన ఒక ప్రత్యేక సంస్థ గురించి వివరిస్తూ ఉంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. రేవుల భద్రతను పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ BOPS అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయనుంది అని అధికారులు వెల్లడించారు. ఈ సంస్థ రేవులు, నౌకలకు సంబంధించిన భద్రతా సంబంధ సమాచార సేకరణ, విశ్లేషణ, వితరణ కార్యకలాపాలు చేపడుతుంది అని వివరించారు. రేవుల భద్రతకే అంకితం కానున్న BOPS సంస్థ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఒక పటిష్టమైన రేవుల భద్రతా చట్టాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని అమిత్ షా ఈ సమావేశంలో చెప్పారు. సముద్రయాన భద్రతా ఏర్పాట్ల నుంచి నేర్చుకున్న విషయాలనే వైమానిక భద్రతా చట్టంలోనూ పొందుపరుస్తాము అని ఈ సమావేశం తీర్మానించినట్లు అధికార ప్రకటన తెలిపింది. ప్రతిపాదిత BOPS సంస్థకు ఒక సీనియర్ IPS అధికారిని డైరెక్టర్ జనరల్గా నియమిస్తారు. కేంద్రం CISFను రేవులకు భద్రత కల్పించే సంస్థగా గుర్తింపునిచ్చింది. రేవుల భద్రతకు బాధ్యత వహిస్తున్న ప్రైవేటు సంస్థల సామర్థ్యం మెరుగుదలకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ CAPF ద్వారా ఆయా సంస్థలకు శిక్షణ ఇప్పించాలి అని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇది ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ BOPS. పోర్ట్ సెక్యూరిటీ అనేది చాలా కీలకం అండి. ఇటు సరుకుల రవాణాతో పాటు నేషనల్ సెక్యూరిటీకి కూడా పోర్ట్స్ అనేవి ఇంపార్టెంట్. ఎందుకంటే 26/11 ముంబై దాడులు కూడా భారతదేశంలో ఈ పోర్ట్ల ద్వారానే ఎంటర్ అయిన ఉగ్రవాదులు ముంబై ప్రాంతాన్ని ఆక్రమించారు. కాబట్టి జాతీయ భద్రతా దృష్ట్యా కూడా పోర్ట్ సెక్యూరిటీ అనేది చాలా కీలకం. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ 1-లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. గ్రామీణ ప్రాంతాలలో అవసరమైన వారికి ఏడాదిలో 125 రోజుల పాటు పని కల్పించే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ VBG రామ్జీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. బోత్ లోక్సభ మరియు రాజ్యసభ కూడా మూజువాణి ఓటు ద్వారా దీనిని ఆమోదించడం జరిగింది. 2 దశాబ్దాలుగా అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MG నరేగా చట్టాన్ని రద్దు చేసి ఆ స్థానంలో దీనిని తీసుకువచ్చారు. నెక్స్ట్ వన్. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా వంశీ రామ్మోహన్ బొర్రా పేరు ఖరారైంది. ఈ మేరకు ప్రభుత్వ రంగ సంస్థల ఎంపిక మండలి PESB కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆయన అదే సంస్థలో ఫంక్షనల్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. వంశీకి విద్యుత్తు, టెలికాం రంగాలలో 3 దశాబ్దాల విస్తృత అనుభవం ఉంది. ఇది వరకు పవర్ గ్రిడ్ టెలి సర్వీసెస్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గాను ఆయన సేవలందించారు. కాంపిటేటివ్ బిడ్డింగ్లో పవర్ గ్రిడ్ ప్రవేశించేలా చేయడంలో వంశీ రామ్మోహన్ కీలక పాత్ర పోషించారు. సో పర్సనల్ న్యూస్లో ఇలాంటివి అడిగే అవకాశం ఉందండి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ CMDగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వంశీ రామ్మోహన్ బొర్రా. నెక్స్ట్ వన్ చూడండి. స్వయం కృషితో ఎదిగిన 200 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో IDFC ఫస్ట్ ప్రైవేట్ హురూన్ ఇండియా టాప్ 200 సెల్ఫ్ మేడ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ద మిలీనియా 2025 జాబితాను రూపొందించింది. ఇందులో విమానయాన సంస్థ ఇండిగో ప్రమోటర్లు రాహుల్ భాటియా, రాకేష్ గాంగ్వాల్ తొలిసారిగా అడుగుపెట్టి ఏకంగా టాప్ 10లో నిలిచారు.
ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ సంస్థ మార్కెట్ విలువ 2025లో సుమారు 2.2 లక్షల కోట్లకు చేరడంతో ఈ జాబితాలో వీరు 3వ స్థానం దక్కించుకున్నారు. సో సెల్ఫ్ మేడ్ ఎంటర్ప్రెన్యూర్స్కి సంబంధించి హురూన్ ఇండియా మరియు ఐడిఎఫ్సి ఫస్ట్ ప్రైవేట్ సంస్థలు కలిసి విడుదల చేసిన జాబితాలో భారతదేశం నుంచి ఇండిగో ప్రమోటర్లు అయిన రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ స్థానం సంపాదించుకున్నారు. టాప్ 3 ప్లేస్లో వాళ్ళు ఉన్నారు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఈ క్రింది దేశాలలో ఏది ఆఫ్రికా కొమ్ము అంటే హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో భాగం కాదు? ఈరోజు క్లాస్లో మనము ఈ 3 దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని యొక్క పర్యటన విశేషాల గురించి చెప్పుకుంటూ హార్న్ ఆఫ్ ఆఫ్రికా గురించి కూడా డిస్కస్ చేశాము. సో ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికా అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ అండి, జాగ్రఫీలో మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. సో ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో 4 దేశాలు ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన దేశాలలో 4టిలో ఒకటి ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో భాగం కాదు. సో ఆ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో భాగం కాని దేశం ఏది అనేది గుర్తించాలి. సో 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆప్షన్ అనేది ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.